ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ పవర్ సర్కిళ్లను అదానికి అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. అలాంటి ప్రకటన ఎక్కడా చేయలేదని భట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు బీజేపీతో చీకటి ఒప్పందం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ రోజు కాదు అధ్యక్ష, మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం, అడ్డుకున్నాం. కిషన్ రెడ్డి గారు పిలుస్తారు, మా డిప్యూటీ సీఎం గారు పోతారు, ఇద్దరు సింగరేణి గన్లను వేలం వేస్తుంటే చిరునవ్వులు చిందిస్తూ ఒకటే వేదిక పంచుకుంటుంటే మేమైతే ఆశ్చర్యపోయినాం అధ్యక్ష. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చారు అధ్యక్ష, హైదరాబాద్ పవర్ సర్కిల్ను అదానీ గారికి అప్పచెప్తామని. మరి ఈ విషయంలో దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రైవేటీకరణ పేరిట డిస్కాంలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకండి, వాళ్ళ ఒత్తిడికి లొంగకండి. వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని భారతీయ జనతా పార్టీతో మేము అంటగాగట్లేదు. మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, చీకటి ఒప్పందం లేదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? ఏదో పేపర్లో ఎవరో రాసిన దాన్ని పట్టుకొని అడ్డగోలుగా సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉందా? ఇది మినిమం ఉండాలి కదండి. మీలాగా అడ్డగోలుగా ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. నెంబర్ 2, మీరు సింగరేణి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు, ఆక్షన్స్ గురించి. దానికి సంబంధించి డెఫినెట్గా ఎస్, మేము రెడీగా ఉన్నాం, దాని మీద చర్చకి సిద్ధమే.